ఆనందంతో సంతోషించి సంస్కారంతో నమస్కరించి ప్రజలందరినీ రప్పించి చెప్పబోయేదేమనక ఆహా శబాష్, మన అందరికీ తెలిసిన శని, మన మధ్య ఉన్న శని, మన కళ్ళ ముందరే తిరగాడే శని తప్పిపోయే తరుణం జరగనుంది. విరగడయే విషయం ముందరుంది. ఆ శనికి, శని చేసే పనికి పాడేద్దాం మంగళం, సర్వమంగళం. ఇప్పుడేమంటావు మావా? మంగళం మంగళం, హే మంగళం మంగళం, ఇదే ఇదే మంగళం, నీకు పెళ్లి చేసి ఇక ఊరి నుండి తరమటం. మంగళం మంగళం, ఇదే సర్వ మంగళం, మాకు పట్టి ఉన్న శని అంతటితో వదలడం. నీ పిచ్చి చేతులకి చెప్పేదా మంగళం, నీ పచ్చి బూతులకు పాడేదా మంగళం. నీ పిచ్చి చేతులకి చెప్పేదా మంగళం, నీ పచ్చి బూతులకు పాడేదా మంగళం. మంగళం మంగళం, ఇదే ఇదే మంగళం, మంగళం మంగళం, ఇదే సర్వ మంగళం. ఇప్పుడు నీకెలా అంటాడు వస్తాడో చెత్త విని నా విశాల హృదయం తెలుసుకో. గుంటోడో తక తక తా, గుంటోడో తక 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 తా, గుంటోడో గుంటోడో దొరుకుతాడు నీకు, రెండడుగుల సొగ్గాడే సరిజోడు నీకు. చప్పిడి ముక్కో తక తక తా, ఎముకల డొక్కో తక 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 తా, చప్పిడి ముక్కో లేక ఎముకల డొక్కో తెగపలిసి ముదిరినట్టి ఏ పంది కొక్కో. అలాంటోడే నీకు చిక్కుతాడు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు. అలాంటోడే నీకు చిక్కుతాడు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు, వేసేస్తాడు. మంగళం మంగళం, ఇదే ఇదే మంగళం, మంగళం మంగళం, ఇదే సర్వ మంగళం. రే రే రే, ఏంట్రా ఇది? శుద్ధి చూసుకోండ్రా. శబాష్. ఒంటికి పట్టిన దరిద్రం పుష్కర స్నానానికి వదులుద్ది, మనసుకి పట్టిన దరిద్రం పూజా పునస్కారానికి తగ్గుద్ది. మరి మన వీధికి పట్టింది కాదు 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 కాదు, మన ఊరికే పట్టింది. దీని పెళ్లితో పట్ట పంచలైపోతి. నువ్వు వెళితే తక తక తా, మాకు పండగే తక 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 తా. నువ్వు వెళ్ళిపోతే ఇక ప్రతిరోజు పండగే, ఈడ విరగ డైకిందని చేస్తాము జాతరే. మేళం పెట్టి పిపి పిపి పి బ్యాండు, మేళం పెట్టి డుడు డుడు డు, హే మేళం పెట్టి బ్యాండు, మేళం పెట్టి జడా పెడా తరువేస్తాం, హుషారుగా దంచేస్తాం. చరమ గీతమే మేము పాడేస్తాము, తూర్పు తిరిగి దండం పెట్టేస్తాము. ఏ చరమ గీతమే మేము పాడేస్తాము, తూర్పు తిరిగి దండం పెట్టేస్తాము, పెట్టేస్తాము. పోయరా శని పోయరా అని పాయరా దిగి పాయరా అని పోయరా శని పోయరా అని పోయరా శని పోయరా అని పోయరా శని పోయరా అని పోయరా. మా ఇంట్లో
మాకు ఒక చిన్న పూజ గది ఉంది. ఆ పూజ గదిలో మేము దండం పెట్టుకున్నప్పుడు ఆ దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడో లేదో తెలియదు, కానీ ప్రతిసారి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దీవిస్తున్నారనే ధైర్యం మా అందరికీ ఉంది. దానివల్లే ఎంత కష్టపడుతున్నాం, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్నా మీరిచ్చే బ్లెస్సింగ్స్తోనే చేస్తున్నాం. ఆ బ్లెస్సింగ్స్ తేజుకు ఉండాలి. ఇందాక ఎవరో చెప్పారు చేదు చాలా మంచోడని. నిజంగా మా నెక్స్ట్ జనరేషన్